వచ్చిన 10 నిమిషాలు కూడా షేక్ ఆడించేసింది. మన వెహికల్ దగ్గర చెట్లు అయితే పడ్డాయి. అవి కొబ్బరి చెట్ల, అరటి చెట్ల, కొబ్బరి ఏంటన్నది చూడటానికి వెళ్తున్నాను. వెయిట్ అండ్ సీ. అరటి చెట్లు అయితే పడిపోయి, ప్రత్యేకించి పనిగట్టుకుని గ్లాస్ మీద అయితే పడ్డాయి. 2 బళ్ళు గ్లాసుల మీద అయితే అడిపోయి. టైం గాడ్ అరటి చెట్లు కాబట్టి సరిపోయింది. ఇలా కొబ్బరి చెట్టు పడుతుందేమని నాకైతే చాలా భయం పట్టుకుంది. దేవుడి దయ వల్ల మనకైతే ఏ నష్టం జరగలేదు. ఇంకా ఈ అరటి చెట్లు అంటారా, మనైతే కొట్టేద్దాం. ప్రత్యేకించి పనిగట్టుకుని అద్దాల మీద పట్టాయి. అయితే ఈ చెట్టు కానీ పడిపోద్దేమో అనుకున్నాను. తెగ ఊగేసింది. ఊడే వల్ల ఏం కాలేదు. నాకైతే చాలా భయం వేసింది. ఒక్కసారిగా పెద్ద తుఫానుగా మారింది. నేను వీటి కోసం చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు తినకుండా తాగకుండా ఫైనాన్స్లో అయితే కట్టాను. మొత్తం మీద ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మన గ్లాస్ అయితే ఏం కాలేదు. లాస్ట్ టైం తుఫాన్ హెచ్చరిక ముందుగా చెప్పారు కనుక హై స్కూల్లో పెట్టాను. ఇప్పుడు సడన్గా వచ్చింది. ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నానే కానీ చాలా భయంగా ఉన్నాను. ఈ గ్లాస్ కూడా ఏం కాలేదు దేవుడి దయ వల్ల.